మరి ఇద్దరి ఆత్మలకు దీనికి మిగతా విషయాన్ని దయచేయాలని కోరుతూ ఈ దిగులో సమర్పిస్తున్నారు. చల్లపల్లి మైత్రి వాణిగారుల కుటుంబకు దేవుడు చేసిన సమావేశంగా పుట్టినదిగాను వారి పుట్టిన విద్యాసాగర్ సురేంద్రుని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, విద్యాసాగర్ చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేంద్ర చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం అందించాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దిగులు సమర్పిస్తున్నారు. కస్తూరి మానీయులు పుట్టినకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబోయే దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలచిన తలపు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరణించిన దేవుడియ అమ్మ మరియు హృదయరాజు ఆత్మలకు దేవుడి విషయాన్ని దయచేయాలని కోరుతూ ఈ దిగులు సమర్పిస్తున్నారు. తిరుమల బాధ్యత అమృతుడు వారి గారిని కుటుంబకు దేవుడు చేసిన సకలమైనగాను మరి వారి బిడ్డలైన భానుప్రతి భానుప్రీతలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి తల్లిదండ్రుల తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం ఆశక్తిని దయచేయాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దిగులు సమర్పిస్తున్నారు. వైద్యులు రమేష్ మాధవి గారి కుటుంబకు దేవుడు చేసిన సకలమైన పుట్టినగాను వారి బిడ్డలైన రోగి కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానము ఆశక్తిని దయచేయాలని, సురేష్ రత్నకుమార్ గారి కుటుంబకు వారి బిడ్డలైన రాజేంద్ర బాబు శ్రీకాంత్ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబంలో వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన రోసియా నిర్మల మీదుగా ఆత్మకు దేవుడు మిత విషయాన్ని దయచేయాలని కోరుతూ ఈ దిగులు సమర్పిస్తున్నారు. కోటూరు రవి సౌజన్య, కోటూరు షర్లి, కోటూరు నవమ్మ, అనొన్న అన్న గారి కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబంలో దేవుడు చేసిన సకలమేగా ప్రకటనలు తెలియపరుచుకుంటూ వారు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, బిడ్డల తల్లుల్లో తోడుగా ఉండి మంచి తెలివి బెంగళూరు వెంకట్రావు జ్యోతి గారుల కుటుంబానికి మరీ తల్లి చేసిన సకలమేగా కృతజ్ఞతగాను, మరియు వెంకట్రావుకు ఆపరేషన్ గుర్తుండగా దేవుడు తోడుగా ఉండి మరీ తల్లి తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, ఆపరేషన్లో సక్రమంగా జరిగి ఎలాంటి ఇబ్బందులు కూడా దేవుడు కాపాడి సంపూర్ణ ఆరోగ్య స్వస్థత దయచేయాలని కోరుతూ ఈ దిగులు సమర్పిస్తున్నారు. చిరుతోటి దేశీ గారుల కుటుంబకు దేవుడు చేసిన సకలమైన కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన సింధు అనుషాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేసిన ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, వారు తలచిన తలంపు నెరవేరాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, గురు చదువులో ఉన్న జోసెఫ్ మీద దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు మరియు ప్రియాల ఆత్మకు మరియు దిక్కులు ఈ ఆత్మలకు దేవుడు నిత్య విషయాన్ని దయచేయాలని, ఎలిజబెత్ గారిని దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ కుటుంబకు దేవుడు చేసిన సకలమైన కృతజ్ఞతగాను, మరి వారి పిల్లలైన పాదం శ్రీ పూజ శ్రీదాసాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు కుటుంబంలో వారు తలచిన తలంపు నెరవేరాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరి ఇతని దీవుల కూడా మీరు ఉండాలని కోరుతూ ఈ దిగులు సమర్పిస్తున్నారు. ప్రసాద్ రీచార్డ్స్ వాసంతి గారి కుటుంబములకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన స్టెల్లా సోఫియా డాడీలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, వారు తలంచిన తలంపు నెరవేరాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, చనిపోయిన దిలీప్ బాబు దేవుడు దాను శబరమ్మ అమ్మ ప్రభావతి
పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల పావన వరములు పొంద వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణ మూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణ మూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవము పండించును నవజీవమును. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం పాస్కా కాలపు 4వ ఆదివారంతో ప్రారంభించుకుంటున్నాం. యేసు ప్రభు నిజమైన గొర్రెల కాపరి, మనము ఆయన గొర్రెలము. ఆయన మనం విశ్వసించినట్లయితే నిత్య జీవం పొందగలం అన్న సత్యాన్ని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో ఆ మంచి కాపరికి తగిన మంచి గొర్రెలుగా మనం జీవించలేదు. అందుకు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరు మనకు దయచూపి మన పాపములు మన్నించి మృత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి.
మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా, ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా, ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రార్థన మహాగణతతో కూర్చొని ఉన్నవారా. పిత యొక్క ప్రార్థన మహాగణతతో కూర్చొని ఉన్నవారా. మా నేత్రములను తెరువమని మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మేము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా
మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మా కలిమిలేమిలలోను కష్టములలోను మీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి మిమ్ము స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితంలో మేము వారి స్వరమును ఆలకించి వారి అడుగు జాడలో నడుచుచు పునీతులతో కలిసి మీ మహిమలో భాగస్వామగునట్లు కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 14వ వచనం మరియు 43వ వచనం నుండి 52వ వచనం. మొదటి పఠనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం మరియు 43వ వచనం నుండి 52వ వచనం. ఆ దినములలో పౌలును అతని తోడివాడు పెర్గా నుండి పిసిదియా ఎత్తలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తరువాత చాలామంది యూదులు, యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జన సమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్నుకుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిది: దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు
దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగా చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చియున్నాడు. మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించి నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గములకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైకి పురికొల్పింది. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండలు ప్రారంభించి వారిని ఆ ప్రాంతము నుండి తరిమివేసిరి. అపోస్తులు తమ కాలి ధూళిని వారికి నిరసనగా నిలిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషంతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తనం అందరూ. మనము దేవుని ప్రజలము, దేవుని ప్రజలము, అతడు మేపు మందలము, అతడు మేపు మందలము. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. అందరూ మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. విశ్వరాత్రి ప్రభువుకు చేకొట్టుము, సంతోషముతో ప్రభువును పూజింపుము, ఆనంద గీతములతో ఆయన సన్నిధికి రమ్ము. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. ప్రభువే దేవుడని తెలుసుకొనుడు, ఆయన మనలను సృజించెను. మనము ఆయన వారలము, ఆయన ప్రజలము, ఆయన మేపు మందలము. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన ప్రేమ శాశ్వతమైనది. ఆయన విశ్వసనీయత కలకాలం నిలిచింది. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. మనము దేవుని ప్రజలము, అతడు మేపు మందలము. మరియు 14వ వచనం నుంచి
వారు కలిసి ఉండేది. వారు సింహాసనములకు గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకుని ఉండిరి. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర సింహాసనమును సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు. గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను చాడలు మొరచుకొని వానిని తెల్లవిగా చేసుకొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనము ఎదుట నిలిచి రాత్రి పగళ్ళు ఆయన దేవాలయములో సేవలు చేయుచుందురు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. ఎన్నటికి వారికి ఇక ఆకలి తప్పులు ఉండవు. సూర్యుడు గాని ఏ వేడిని గాని వారిని దహింపకుందును. ఏదైనా సింహాసనములకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును. వారిని జీవజలము వద్దకు తీసుకుని పోవును. దేవుడు వారి నేత్రముల యందరి బాష్ప బిందువులను తుడిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరిని నేను నా గొర్రెలను నా గొర్రెలు ఎరుగునులే. మంచి కాపరిని నేను నా గొర్రెలను నా గొర్రెలను ఎరుగుదును అని ప్రభువు పలికెనుగా. ప్రభువు పలికెనుగా. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఇది యోహాను గారు రాసిన పరిశుద్ధ సుశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పదవ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవన ప్రసాదింతును. కనుక అవి ఎప్పటికీ నాశనం చెందవు, వానిని ఎవడును నా చేతి నుండి అపహరించలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరించలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని పలికెను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయబడినటువంటి 3 వాక్యములు ఇవే. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును. మొట్టమొదటిగా నా గొర్రెలు. నా అనే మాటకి సొంతం అని అన్నట్టు, కష్టపడి పనిచేసి భుజించినప్పుడు. రెండవది
నీతిమంతులుగా జీవించినప్పుడు. మూడోది దేవునికి మానవునికి ప్రీతిగా జీవించినప్పుడు. నాలుగోది నాకు అని తన వస్తువు తనకు ఉన్నప్పుడు. ఇక్కడ నాకు అన్న మాట చెప్పేటప్పుడు నా గొర్రెలు అన్నప్పుడు తనకు సొంతమైనవి. అపోస్తుల చర్య 20వ అధ్యాయం 28లో మనం ఇలా చదువుతున్నాం. దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంఘమునకు కాపురులుగా ఉన్నాడు. తన సొత్తుగా చేసుకున్న అన్నప్పుడు తాని ఆ గొర్రెలను తన రక్తముతో కొనుక్కున్నాడు. ఆయన వాటిని తన రక్తముతో కొనుక్కున్నాడు. కాబట్టి నా గొర్రెలు అని అతనికి చెప్పే హక్కు ఉన్నది. దైవ ప్రజలు, ప్రభు యొక్క ప్రజలు, వారిని గురించి పుడిత పేతురు గారు మొదటి లేఖలో 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా అంటారు. అనగా మీరు ఎన్నుకోబడిన జాతి, రెండోది రాజ గురుకులము, మూడోది పరిశుద్ధ ప్రజలు, నాలుగోది ఆయనకి సొంత ప్రజలు, ఐదోది ఆయన కీర్తిని పాడేవారు అన్నట్టు. ఈ 5 అంశములు కూడా దేవుని ప్రజలకు సంబంధించింది. కాబట్టి నా గొర్రెలు అన్నప్పుడు ఆ గొర్రెల యొక్క స్వభావం ఇలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. రెండోది నా స్వరమును వినును. గొర్రెల యొక్క స్వభావం ఏంటి? వాటి స్వభావానికి విరుద్ధముగా అవి ఎప్పుడు కూడా ప్రవర్తించలేవు. వాటికి సిగ్గు ఎక్కువ. అవి గుంపుగా చేరినప్పుడు అన్నీ చేరి తలలన్నీ ఒక దగ్గర పెట్టుకొని అట్టనే ఒక చోట నిలుచుకుంటాయి. వాటిని ఎవ్వరూ కదిలించలేరు. ఒక్క గొర్రె ముందుకు వెళ్ళిందంటే దాన్ని అనుసరించి రెండో గొర్రె వెంటనే వెనక, వాటి వెనక ఇంకొకటి, ఇలా అన్నీ కూడా వెళ్తాయి. ముందున్నటువంటి అపాయం ఏందో ఒక్కటి కూడా గ్రహించచాలు. వాటికి తమ జీవితంలో తాము ఇటువంటి అపాయానికి ఇంతకుముందు ఒకసారి మనం గురయ్యామే, మళ్ళీ అలా అయితే ఎట్టా అని ఆలోచించవు. భయం ఎక్కువ. తలదించుకుంటే తల పైకెత్తి చూడవు. ఇక అది కదలకుండా నిలబడితే ఎవరు దాన్ని లాగలేరు. ఎత్తుకొని పోతే తప్ప, లేక దరదరని లాగితే తప్ప. అనగా అవి తమ స్వభావాన్ని అవి మార్చుకోలేవు. వాటికి జిత్తులు మారితనం అనేది లేదు. అనగా బుద్ధి లేకుండా ఉన్న వ్యక్తిలాగే అవి కూడా. కానీ ఒకటి మాత్రం వాటికి ఉన్నది. అదేమిటంటే తన గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని అవి గుర్తుపడతాయి. ఆ స్వరమును గుర్తుపడతాయి, జ్ఞాపకంలో ఉంచుకుంటాయి. ఆయన పిలిచినప్పుడు తలపైకెత్తి చూస్తాయి, లేదా తలపైకెత్తకుండానే ఆయన్ను చూసి నడుస్తాయి. ఇవన్నీ ఆ గొర్రెల యొక్క స్వభావములు. మూడోది నా స్వరమును వినును అంటున్నాడు ప్రభు. ఇక్కడ స్వరం అంటే ఏంది? అది ఒక కూత, ఒక శబ్దం. స్వరానికి అర్థం లేదు, మాటకి అర్థం ఉన్నది. ఎందుకనగా అది భాషలో ఒక భాగం. మనుషులు మాటలు అర్థం చేసుకుంటారు, స్వరాలు అర్థం చేసుకోలేరు. అనగా జంతువులు, ముఖ్యంగా ఈ గొర్రెలు ఎప్పుడూ ఒకే కూత వేసి పిలుస్తూ ఉన్నటువంటి తన గొర్రెల కాపరి స్వరమును అవి గుర్తిస్తాయి. ఇక గుర్తించినప్పుడు తమ కాపరి తమ పిలుస్తున్నాడు అని అవి వెంబడిస్తాయి.
వేరే కాపరి పిలిస్తే అవి తిరిగి చూడవు. ఎందువల్ల మనుషులు పుట్టిన వాళ్ళు ఎంతో కోట్లాది మంది లోకంలో పుట్టి జీవించి జన్మించిన మరణించినను ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా వారికున్న వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఈ లోకంలో ఎంతోమంది పుట్టారు గిట్టారు, కానీ ఒక ఇద్దరు కూడా ఒకే స్వభావం ఒకే భావం కలిగి ఉండలేదు. ముఖ్యంగా కమల పిల్లలు ఇద్దరు ఒకేలాగా చూసినప్పుడు ఒకేలాగా ఉన్నా వారి స్వరములు మళ్ళా తేడా ఉంటాయి. వాటి యొక్క గొంతు వారి ఇద్దరిలో ఒక్కొక్కరి ఒకలాగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులకు ఎక్కడ కూడా ఒకేలా స్వరం ఉండదు. అందువల్ల గొర్రెల కాపరి స్వరమును ఆ గొర్రెలు గుర్తిస్తాయి. ఆ స్వరమును గుర్తించిన తర్వాత అవి స్పందిస్తాయి. ఇక్కడ మనం చూసేది ఏంటంటే నా స్వరమును వినును అంటున్నారు. వినుట వేరు, ఆలకించుట వేరు. మనం ఎన్నో శబ్దాలు మనం వింటాం, కానీ అన్నిటినీ మనం ఆలకించాం. ఆలకించటంటే మన మనస్సు పదిలముగా ఉంచి చెప్పేదాన్ని అర్థం చేసుకోవటమని ఆలకించుట. ఇక్కడ ప్రభు అంటున్నారు, నా స్వరమును వినును. ఆ స్వరాన్ని విన్నటువంటి ఆ జంతువు మరే అతనిని వెంబడించును. ఇక్కడ వినును అనే మాటకి అర్థం ఆలకించుననే అర్థం. అవి అంటే ఇక్కడ మనము ప్రభు యొక్క గొర్రెలుగా మనము ప్రభు యొక్క స్వరాన్ని విని మనం ఆలకించిన దాన్ని అర్థం చేసుకుని తగ్గట్టుగా నడుచుకోవాలి అని. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ స్వరమును మనము విని అర్థం చేసుకుని విధేయించాలి. మనం ప్రభు గొర్రెలుగా మనం చేయాల్సిన పని అదే. ఆ విధేయత ఎట్లుంటుంది? యోహాను సువార్త 14:21 చూసినట్లుగా, నన్ను ప్రేమించువాడు నా కట్టడను పాటించును. ప్రభు యొక్క కట్టడ పాటించేవాడు ప్రభువును ప్రేమించేవాడు. ఇతర గొర్రెలు ఆ గొల్లవాణి స్వరాన్ని విన్నా కూడా స్తంభించవు. మరి ప్రభు యొక్క స్వరాన్ని ఆయన గొర్రెలుగా మనం ఎట్లింటున్నాం? ప్రభు యొక్క స్వరం అనేది మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం వింటున్నాం. రెండోది ప్రసంగములో గురువు పలుకుతున్నటువంటి దైవ మాటల ద్వారా మనం వింటున్నాం. మూడోది ప్రభువే స్వయముగా దర్శనమిచ్చి తన వాక్కును వినిపించడం ద్వారా. ఈ మూడిట్లో మొదటిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు వాక్యాన్ని మనం వింటున్నాం. మత్తయి సువార్త 19:21 చదివితే, నువ్వు పరిపూర్ణుడుగా దలచనచో నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదలకు దానం చేసి నన్ను వెంబడించు, నీకు పరలోకములో సమృద్ధిగా ఉండును అని అంటారు. ఎంతోమంది మాటలు విని ఉన్నారు, కానీ ఒక యువకుడుగా ఉన్నటువంటి వనశన్నప్ప లేక అంతోని అన్నటువంటి వ్యక్తి, ఆయన ఆ రోజు గుడికి వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని విన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కాదు, ప్రసంగములో విన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథ వాక్యం అది. ఆ ఒక్క మాట అతన్ని ప్రేరేపించింది. ఆ వాక్యం మనసులో పదే పదే వినిపిస్తూనే ఉంది. ఇంటికి వెళ్ళాడు, తనకున్నదంతా అమ్మాడు, తన సహోదరి కొరకు కొద్దిగా భాగం తీసిపెట్టాడు. ఆ తర్వాత ఆయన ఎడారికి వెళ్ళి ఇక ఒక తపస్సు చేస్తూ, ఒక సన్యాసిగా తపస్సు చేస్తూ జీవించాడు 113 సంవత్సరాలు. అంటే నా స్వరమును నా గొర్రెలు వినును అని ప్రభు చెప్పారు. ఇదిగో ఈ గొర్రె వినింది కాబట్టి దాని ప్రకారం జీవించింది. రెండోది, ప్రభు యొక్క స్వరాన్ని ప్రసంగాల ద్వారా మనం వింటున్నాం. ఒకసారి ఇంగ్లాండ్లో నేను పనిచేసినటువంటి ఆ యొక్క
విచారణలో సాయంత్రం పూజ జరుగుతుంది. ఆ పూజలో దేవుడు మనకిచ్చినటువంటి జీవము ఎంతో ఘనమైనది. ఇది గొప్ప ఒక బహుమానము. కాబట్టి ఈ జీవాన్ని మనంతట మనం పాడు చేసుకోకూడదు, అంటే ఆత్మహత్య చేసుకోవద్దు అన్నట్టు ఆ భావాన్ని వెల్లడి చేస్తూ, ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారు దేవుడు వారికి ఇచ్చిన బహుమానాన్ని వారి ముఖం మీద విసిరి కొట్టినట్టు అని ఈ మాటలు ఆ రోజు ఆ ప్రసంగంలో నేను చెప్పి తిని, పూజ అయిన వెంటనే ఒక ఆయన అందరు వెళ్ళిపోయినా కూర్చొని ఉన్నాడు. అక్కడ ఉపదేశం అంటూ ఎవరు ఉండరు. స్వామి పూజ చేసి స్వామి గుడి తలుపులు మూసి తాళం వేసుకొని వెళ్ళిపోవాలి. తాళం వేయాలి, కానీ ఈ మనిషి లేట్ లేదు, అందరూ వెళ్ళిపోయారు. నేను వెనక కూర్చున్నా, చూస్తున్నా ఎప్పుడు లేస్తాడని. తర్వాత వచ్చాడు, వచ్చి స్వామి నేను మీతో మాట్లాడాలి. పక్కనే స్వామి గది, లోపలికి తీసుకెళ్ళాను. అప్పుడు ఆయన అన్నాడు, స్వామి నా భార్య వెళ్ళిపోయింది, నా పని పోయింది, నా అప్పులు కట్టలేక నా ఇల్లు వాకిలు మొత్తం కూడా ఇక పోతాయి, నేను జీవించే దాంట్లో అర్థం లేదు, కాబట్టి నేను ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. అన్నీ తయారు చేసి ఇంట్లో పెట్టి చివరిసారిగా ఒక్కసారి పూజకి వెళ్ళొచ్చేద్దాం అని నేను పూజకు వచ్చాను. మీరు పూజలో ఆత్మహత్య అనేది దేవుడు మనకిచ్చిన జీవాన్ని అనే బహుమానాన్ని విసిరి కొట్టినట్టు ఆయన ముఖం మీద అన్నారు. ఆ మాట నా మనసును కుదిపేసింది. నేను జీవించాలనుకుంటున్నాను, ఎంత కష్టం వచ్చినా నేను జీవిస్తాను, నన్ను మన్నించండి స్వామి అని అక్కడే పాపసంతనం చేసి తర్వాత సప్సాదం తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ గొర్రె ఆ స్వరాన్ని అక్కడ వినింది. ఇక మూడోది, ప్రభువే తన సొంత దర్శనాల ద్వారా వాక్యం ద్వారా వినిపించేది. పుణిత చిన్నప్ప గారు పౌలు సౌలుగా ఉండేటప్పుడు ప్రజలు హింసించినప్పుడు డమాస్కస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. తన అనుచరులతో గుర్రం మీద ఎక్కి ప్రధాన యాజకుని ఉత్తరం తీసుకొని డమాస్కస్లో ఉన్నటువంటి క్రైస్తవులను పట్టుకొని రావడానికి బయలుదేరాడు. దారిలో ప్రభు అతనికి దర్శనమిచ్చారు. సౌలు సౌలు నన్ను ఎలా హింసించుచున్నావు? మీరు ఎవరు ప్రభు? నువ్వు హింసించుచున్నటువంటి క్రైస్తవులే నేను. ఆ మాటతో కింద పడిపోయాడు. 2 కండ్లు గుడ్డైపోయాయి. ఆ తర్వాత అనన్య ఆయన ద్వారా స్వస్థత పొందాడు. ఒక కొత్త జీవితం మొదలుపెట్టాడు. అంతవరకు క్రైస్తవులు హింసించినటువంటి ఆయన ఒక కొత్త క్రైస్తవుడుగా క్రీస్తు ప్రభుని గురించే బోధించడం మొదలుపెట్టాడు. ఎంతో మందిని ప్రభు దగ్గరికి చేర్చాడు. ఎన్నో ఊర్లు తిరిగాడు. ఎంతో దూరం ప్రయాణం చేశాడు. ప్రభు కొరకు ఎన్నో బాధలు అనుభవించాడు. ఈ గొర్రె ప్రభు స్వరం వినింది. నా గొర్రెలు నా స్వరమును వినును. ఇక 4వది, నేను వాటిని ఎరుగుదును. ఎరుగుట అనగా తెలుసుకోవట. తెలుసు అనే మాట చాలా సింపుల్. ఎరిగి ఉండటం అంటే కొద్దిగా ఇంకా లోతుగా ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తికి పూర్తిగా ఎప్పుడు ఎవరు అర్థం చేసుకోరు. ప్రతి మనిషిలో 3 భాగాలు ఉంటాయంట. ఒకటి బయట అందరికీ కనిపించే రీతిలో తెలిసి ఉన్న సత్యాలు. రెండోది ఆ మనిషికి మాత్రమే తెలిసి ఉన్న సత్యాలు. మూడోది ఆయన గురించి ఆయనకే తెలియనటువంటి సత్యాలు. ఆంగ్లంలో టు నో అంటారు, KNOW అంటే తెలిసి ఉండుట, ఎరిగి ఉండుట. ఐ నో మై షీప్ అంటారు ప్రభు. నేను నా గొర్రెలను ఎరుగుదును, వాటిని గురించి పూర్తి అవగాహన నాకుంది, వాటిని నేను అర్థం చేసుకోగలను, వాటి యొక్క
బలహీనత, బలము రెండు కూడా నాకు తెలుసు అని అర్థం. పోటాలో ఒకసారి ఒక సిస్టర్ గారు వెళ్ళారు. అచ్చట ఆ సిస్టర్ 3 రోజులు ప్రార్థన అయిన తర్వాత, మొత్తం 5 రోజులు ఉండాలి, 3వ రోజు 4వ రోజు ఆమె ప్రార్థన చేస్తుండగా ఒక బ్రదర్ ఆమె చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన చేసే వ్యక్తి యొక్క చెవిలో ప్రభు చెబుతున్నారు, ఈ సిస్టర్ పేరు మరియా అని ఈ సిస్టర్తో నువ్వు చెప్పు, నేను చెప్పానని. ఏంటది? మరియా సిస్టర్కి మ్యారీ బిస్కెట్ అంటే చాలా ఇష్టం అని చెప్పు. ఆయన చెప్పే వ్యక్తి కొద్దిగా ఆలోచించాడు, ఇదేంటిది, ప్రభు బిస్కెట్ గురించి చెప్పమంటారా అని అనుకొని ఆయన చెప్పలేదు. మళ్ళా రెండోసారి అన్నారు, మరియా సిస్టర్కి మ్యారీ బిస్కెట్ అంటే ఇష్టమని నేను చెప్పానని చెప్పు అన్నారు. ఇక వెంటనే ప్రార్థన చేస్తున్నటువంటి ఆయన అన్నాడు, సిస్టర్, ప్రభు చెప్పుచున్నారు మీతో చెప్పమని, మీకు మ్యారీ బిస్కెట్ అంటే చాలా ఇష్టమంట, నిజమేనా? అవును సార్, అవును అయ్యా, అవును బ్రదర్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక బిడ్డకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు తినే విషయాలను తల్లికి తెలుసు, తండ్రికి కూడా పెద్దగా తెలియదు. ఇటువంటి విషయాలు చిన్న చిన్న విషయాలు. అంటే నిన్ను గురించి ఇంత చిన్న విషయం తెలిసిన నాకు ఇంకా ఎన్ని విషయాలు తెలియదు అని అర్థం. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, నేను నీతో ఉన్నా అనేటువంటి ఒక నమ్మకం కలిగించడానికి ప్రభు అలా చెప్పారు అని చెప్పడం జరిగింది. నా గొర్రెలను నేను ఎరుగుదును. యోహాను సువార్త 13:37లో పేతురు అంటాడు, స్వామి, వీళ్ళెవ్వరు మిమ్మల్ని వెంబడించకపోయినను నేను మిమ్మల్ని వెంబడిస్తాను, నా ప్రాణం మీకోసం ఇస్తా అన్నాడు. 38వ వచనంలో ప్రభు అంటారు, నీ ప్రాణం నాకు ఇస్తావా? నిజముగానే నేను చెప్పుతున్నా, ఈరోజు కోడి కుయ్యక ముందే 3 సార్లు నన్ను ఎరుగవని బొంకెదవు అన్నారు. అదేవిధంగా యోహాను సువార్త 21:19లో ప్రభు పేతురుతో అంటారు, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్ళావు, కానీ నీకు వయసు మళ్ళిన తర్వాత నీ చేతులు చాచదవు, వాళ్ళు నీ చేతులు కట్టి నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేని స్థలానికి తీసుకెళ్తారు అని చెప్పుతూ ఏ విధముగా ఆయన తన కొరకు మరణించి దేవుడికి మహిమను చేకూరుస్తాడో తెలియజేయడానికి ప్రభు చెప్పారు అంటారు. అంటే పేతురు అనేటువంటి ఆ గొర్రెల గురించి ప్రభువుకు బాగా తెలుసు, నా గొర్రెలను నేను ఎరుగుదును. అలాగే యోహాను సువార్త 6:64లో యూదా ఇస్కారియోతు గురించి ప్రభు 1కి 5-6 సార్లు హెచ్చరించాడు. మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించును అని చెప్పని కానించి చివరి వరకు మొత్తం 5-6 సార్లు హెచ్చరించాడు. మీలో అందరూ కూడా నన్ను విశ్వసించరు, నన్ను పట్టించువాడు మీతోనే ఉన్నాడు అన్నట్టు ఒక చోట. ఇలా యూదా ఇస్కారియోతు అనేటువంటి గొర్రెను గురించి ప్రభువుకు ఎరుక. అలాగే యోహాను సువార్త 4:16-19లో యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటారు, నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా, నాకు భర్త లేడు. నువ్వు చెప్పింది నిజమే, నీకు భర్త లేడు, నీకింతవరకే 5 మంది భర్తలు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నవాడు కూడా నీ భర్త కాదు, నువ్వు నిజం చెప్పితివి అని ప్రభు చెప్తారు. అంటే
ఆ గొర్రెను గురించి ప్రభువుకు పూర్తిగా తెలుసు. అనగా నా గొర్రెలను నేను ఎరుగుదును. అలాగే యోహాను సువార్త 1:47-49 ఫిలిప్పు వెళ్ళి నతానియేలును పిలుచుకొస్తాడు. నతానియేలు అతనితో నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని అడిగితే వచ్చి చూడమంటాడు. తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేటప్పుడు నతానియేలును చూసినటువంటి ప్రభు ఇలా అంటాడు, ఇదిగో నిజమైన ఇశ్రాయేలీయుడు. ప్రభువా, నన్ను గురించి మీకు ఎట్లా తెలుసు? ఫిలిప్పు నిన్ను పిలువటకు పూర్వమే అంజూరపు చెట్టు కింద నువ్వు ఉండటం నేను చూచితిని. అప్పుడు నతానియేలు అంటాడు, ప్రభు మీరు దేవుని కుమారుడు అంటాడు, ఇశ్రాయేలు రాజు అని అంటాడు. ఇలా ప్రభువుకు తన గొర్రెల గురించి తెలుసు, అలాగే మన అందరిని గురించి తెలుసు. ఒక వ్యక్తిని గురించి బయటికి ఎంత తెలిసిద్దో ఇంతైతే తెలవనటువంటి చాలా ఉంటుంది. అదంతా దేవుడికి తెలుసు. నా గొర్రెలను నేను ఎరుగుదును. మన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. 4వది, అవి నన్ను వెంబడించును. మామూలుగా గొర్రెల కాపరి ముందు నడుస్తూ పోతుంటే గొర్రెలు వెనక నడిచిపోతూ ఉంటాయి. గొర్రెల కాపరి ముందు నడవాలా, బర్రెల కాపరి వెనక నడవాలా? గొర్రెల కాపరి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు ముందు అతని వెనకనే నడిచిపోతూ ఉంటాయి. ఆయన ఏ దారిలో పోయినా సరే అట్టే పోతాయి. కానీ బర్రెలు వెనక నుంచి కర్ర పెట్టి తోల్తే తప్ప ముందుకు పోవు. ఒకసారి సింగరాయకొండలో మేము ఒక ఊరు పూజకి పోతున్నాం. మా జీప్ వెనక వస్తుంది, ముందు గొర్రెలు దారీసి పెట్టిన తర్వాత చూస్తే ఒక గొర్రె కొద్దిగా పెద్దది కుంటుకుంటూ వెనక నిదానంగా వస్తుంది. ముందు పోయే గుంపుకి వెనక్కి దాదాపు ఒక 30-40 అడుగుల దూరం. మేము దాటుకొని ముందుకు పోతూ, అయ్యా వెనక ఒక గొర్రె కుంటుతూ వస్తుంది, వెనక్గా వస్తుంది, ఈ గుంపుతో రాలేదు అంటే, అదేం పర్వాలేదు సార్, అది వస్తుంది. కాబట్టి ఎప్పుడు గొర్రెలు కాపరిని వెంబడించి నడుస్తాయి. గొర్రెలు కొన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే వాటికి ఏ దిక్కు పోవాలనేటువంటిది మాత్రం తెలియనే తెలియదు. దిక్కు తెలియనటువంటి జంతువులు అంటే గొర్రెలే. మొట్టమొదటిగా ఒక కుక్కను తెసపై నువ్వు 10 మైళ్ళు అవతల వదిలిపెట్టినా అది మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వస్తుంది. ఒక పావురాయి తెసపై 100 కిలోమీటర్ల అవతల వదిలిపెట్టినా అది ఒక రోజుకో మరుసటి రోజుకు వచ్చేస్తుంది, సాయంత్రం కూడా వచ్చేయచ్చు. కానీ గొర్రెలు అట్ట కాదు. ఒక్కసారి ఒక దిక్కున పోతే ఇంకంతే. అందుకే కాపరి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. గొర్రెలు మేసేటప్పుడు తల వంచుకొని పోతూ ఉంటాయి. చూస్తాడు, ఈ గొర్రె మాత్రం దూరంగా వెళ్ళిపోతుంది అని ఒడిశల్లో రాయి పెట్టి ఆ గొర్రెకు ముందు రాయి పడి తట్టేస్తాడు. ఎప్పుడైతే రాయి తమ ముందు పడిద్దో అక్కడి నుంచి ఒక దూకు దూకి వెనక్కి తిరిగి వచ్చిద్ది గొర్రె. దాని స్వభావం అంతే. అలాగే యేసు ప్రభు నడిచిపోతున్నారు. ఫిలిప్పు ఇంకొక శిష్యుడు, ప్రభువా మీరు ఎక్కడ నివసిస్తున్నారు అని అడుగుతారు. యోహాను సువార్త 1:37-39 వచ్చి చూడుము అంటారు ప్రభు. ఇక ఆ రోజు ప్రభుతోనే వెళ్ళారు, ఇక ప్రభుతోనే ఉండిపోయారు అని చదువుతున్నాం. కాబట్టి వెంబడించుట అంటే ముందు పోయే వ్యక్తిని అనుసరించి పోవుట. ఇక్కడ అనుచరణ అనే మాట మరియు అనుకరణము అనే ఇంకొక మాట ఉన్నాయి. అనుచరణ అంటే వెంబడించి నడుస్తూ పోవటమే, అనుసరిస్తూ పోవటమే. అనుకరణం అంటే ఒకరి జీవిత విధానంలాగా జీవించడం. జర్మన్, హాలండ్ 2 దేశాలు కలిసి ఉన్న ఒక స్థలంలో థామస్ కెంపీస్ అన్నటువంటి ఒక సన్యాసి ఆయన జీవించాడు. ఆ సన్యాసి మఠంలో ఉంటూ ఆయన ఒక పుస్తకం రాశారు.
ఆ పుస్తకం పేరు ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఈ పుస్తకం ఎంత ఫేమస్ అంటే సువిశేషాలు తర్వాత అందరూ కూడా చాలా ఇష్టపడి చదివే పుస్తకం అదే. దీన్ని 1420లో మరి 27లో హాలండ్ దేశంలో ఈ థామస్ కెంపిస్ అనేటువంటి ఆయన దీన్ని మొట్టమొదటిగా ప్రచురం చేశాడు. అటు తర్వాత 745 సార్లు ఈ పుస్తకం మళ్ళా ప్రింట్ చేయబడింది లోకమంతా. దాదాపు 8 భాషల్లో, 1650లో మాత్రమే 8 భాషల్లో అది ఆ పుస్తకం ప్రింట్ చేయబడింది. అది ఎట్టుంటుందంటే ఆ పుస్తకంలో ఉన్నటువంటి భావం యేసు ప్రభువుకి అతని శిష్యుడికి మధ్య జరిగే ఒక సంభాషణలాగా. ఆ సంభాషణలో ప్రభువు అతన్ని హెచ్చరించటం, మందలించటం, ఉపదేశించటం లాగా ఉంటాయి. చివరికి ఆ వ్యక్తి యొక్క ప్రతి అనుదిన ధ్యానానికి ఆ మాటలు ఎంతో సంతృప్తిని కలగజేస్తాయి. ఆ పుస్తకంలో 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ఆధ్యాత్మిక జీవితానికి ప్రభు ఇచ్చే సూచనలు. రెండో భాగము మరి ఆధ్యాత్మిక జీవితంలో ఆ వ్యక్తి తీసుకోవచ్చిన జాగ్రత్తలు. మూడోది ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకిచ్చేటువంటి ఆ కాన్సలేషన్ అంటే ఓదార్పు. 4వ భాగంలో దివ్య సర్పసాదం. ఈ 4 భాగాలు కలిపి ఆ పుస్తకం రాయబడింది. ఆంగ్లంలో అయితే చిన్న పుస్తకమే. నేను ఈ పుస్తకాన్ని చదివి ఉన్నాను 1-2 సార్లు. వ్యక్తిగతంగా మనసులో కలిగింది ఈ పుస్తకం నిజంగానే చాలా మంచిది అని అనిపించింది. తర్వాత తెలుసుకున్నాను, పుడితే చిన్న తెరేసమ్మ గారు తిరుసభలో ఉన్నటువంటి 4 స్త్రీ పునీతులలో డాక్టర్గా ఎన్నికైనటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారు అంటారు, ఈ పుస్తకం నా జీవితంలో నాకు ఎంతో మంచి చేసింది. సువిశేషాల తర్వాత ఈ పుస్తకంలో నిజమైన సంపద నేను కనుక్కున్నాను. ఆ పుస్తకాన్ని నాతో ఎప్పుడూ నేను పెట్టుకొని ఇతరులకు కూడా నేను దాని గురించి చెప్పాను అని ఆమె ఆ పుస్తకం గురించి చెబుతుంది. ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు వెంటనే ఈ పుస్తకం మీరు కొనుక్కొని చదవండి. ఇంగ్లీష్ రానటువంటి వాళ్ళు క్రీస్తు ప్రభు అనుకరణము అన్నటువంటి పేరుతో తెలుగులో ఈ పుస్తకం ఉంది. దాన్ని తీసి మీరు చదవాలి. అలాగే పుడిత ఇగ్నేషియస్ గారు, ఇన్నాసి వారు పునీతులుగా కావడానికి ముందుగా 11 నెలలు ఒక గుహలో ఉండి, మన్రేసా అనే గుహలో స్పెయిన్ దేశంలో ఉండి ఆ పుస్తకాన్ని పదే చదువుకున్నారు. ఒక రకంలో ఆయన పునీతులయ్యేదానికి ఆ పుస్తకం తోడ్పడింది అని చెప్పాలి. అలాగే 2006వ సంవత్సరం 16వ బెనడిక్ట్ పాప గారు కూడా ఈ పుస్తకాన్ని, ఇది నిజంగానే ఒక బంగారు పుస్తకం, ఇది చాలా మంచిది, అందరూ దీన్ని చదవటం ఉత్తమం అని తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ పుస్తకం గురించి చెబుతున్నానంటే, నా గొర్రెలు నన్ను వెంబడించును అన్నారు ప్రభువు. ఆ వెంబడించు అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి అతని యొక్క వెనక నడిచిపోవటం, రెండోది ఆయనలాగే జీవించటం. అనుచరణ నడిచిపోవటం, అనుకరణ ఆయనలాగే జీవించటం. అవి ఆ గొర్రెలు నన్ను అనుసరించును, నా వెంబడి వచ్చును, అలాగే నాలాగే జీవించును. నేను చేసినలాగే అవి కూడా జీవిస్తాయి అన్నట్టు. అవి నన్ను వెంబడించును అనగా ప్రభు యొక్క మాట విని తమ జీవితాన్ని మార్చుకొని ప్రభు మాట ప్రకారం జీవిస్తాయి.
ఆదికాండంలో 12:1-4 చదివితే అబ్రాముతో దేవుడు, ఇదిగో నీ ఊరు, ఈ దేశం, నీ బంధుమిత్రులు, తల్లిదండ్రులు వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా. ఆయన వెంటనే అనుసరించాడు, ప్రభు మాట ప్రకారం వెళ్ళాడు. అలాగే యెషయా ప్రవక్త, ఆ ప్రవక్తతో ప్రవక్త తన దర్శనంలో దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నారు, నేను ఎవరిని పంపగలను, ఎవరు నా తరపున వెళ్ళగలరు? అప్పుడు పంపుము నన్ను ప్రభువా అని ఆయన అంటాడు. ఇదిగో నేను నీ చిత్తమును నెరవేర్చదను అని చెప్పి ఆ యెషయా ప్రవక్త ఆ దేవుని స్వరాన్ని విని ఆయన మాట ప్రకారం జీవించి వెంబడించాడు. యెషయా ప్రవక్త 43:1 మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవక్త ఇలా అన్నారు, దేవుడు చెప్పిన మాటగా, నువ్వు భయపడవలదు, నేను నిన్ను రక్షిస్తున్నాను, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను ఓ ఇశ్రాయేలు అని ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనానికి ప్రభు దేవుడు చెప్పుచున్నారు. ఇర్మియా ప్రవక్త 1:4 చదివితే ఆ ప్రవక్తతో, నీ తల్లి గర్భమున రూపొందడానికి ముందుగానే, నేను నిన్ను రూపొందించడానికి ముందుగానే నిన్ను నేను ఎరిగి ఉన్నాను, నువ్వు పుట్టడానికి ముందుగానే నిన్ను నేను వేరుగా ఉంచి ఉన్నాను. అలాగే యోహాను సువార్త 14:12 అలా ప్రభువును అనుసరించువారు ప్రభువు చేసే క్రియలు చేస్తారు, దానికంటే గొప్పగా చేస్తారు. నిజముగా నిజముగా నేను మీతో చెప్పుచున్నాను, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, దానికంటే గొప్పగా చేయును. ఎందుకనగా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అని ప్రభు చెప్పే చూస్తున్నాం. అందుకే అపోస్తల చర్యలు 5:15 చూస్తే ఆ రోజుల్లో పేతురు నడిచిపోతుంటే ఆయన నీడ వ్యాధిగ్రస్తుల మీద పడాలని ప్రజలు తీసుకొచ్చి దారిలో వాళ్ళందరినీ పండేశారు. యేసు ప్రభు నడిచిపోయినప్పుడు అలా చేశారా నాకు తెలియదు. అంటే పేతురు ప్రభువు కంటే గొప్ప కార్యాలు చేసినట్టుగా ఆ సందర్భం, ఆ ఒక్క మాట మనకు తెలియజేస్తుంది. కాబట్టి నన్ను అనుసరించువాడు అనగా ప్రభువులాగే జీవిస్తాడు, వాటికి నేను నిత్య జీవం ఇచ్చదను. ఇది చివరి మాట. నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇస్తాను. జీవం 2 రకాలు, ఒకటి టెంపరీ, ఒకటి పర్మనెంట్. టెంపరీ అంటే అశాశ్వతమైనది ఈ లోక జీవితం, శాశ్వతమైనది పరలోక జీవితం. యోహాను 10:10 నేను జీవం ఇచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి అన్నారు. కాబట్టి పరలోకమే ఆ నిత్య జీవం. యోహాను సువార్త 14:2 నా తండ్రి గృహమున అనేక గదులు గలవు, నేను వెళ్ళి మీకు నేను అక్కడ నివాస స్థలమును నేను తయారు చేస్తానన్నారు. పరలోకం గురించినటువంటి మాట బైబిల్ గ్రంథంలో 700 సార్లు చెప్పబడి ఉన్నది. ఒక మత్తయి సువార్తలో మాత్రమే 70 సార్లు పరలోకం గురించి చెప్పబడి ఉన్నది. పరలోకం అంటే ఏంటి? దేవుడు నివసించే స్థలము. 2 కొరింథీయులు 12:2 ఇప్పుడు చిన్నప్ప గారు తన గురించి తాను చెప్పుకుంటారు. క్రీస్తు ఉందన్న ఒక వ్యక్తి నాకు తెలియను. అతడు 14 సంవత్సరాల కిందట మగోన్నతమగు దైవ లోకమునకు ఎత్తబడెను. అది శరీరముతోనో లేక శరీరం లేకుండా నాకు తెలియదు అని అంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయనే. అంటే 3వ పరలోకానికి తీసుకోబడ్డాడు అని అంటాడు. అంటే పరలోకం 1, 2, 3 అని ఉన్నాయా అంటే అట్ట కాదు. ఈ భూమి మీద గాలి ఉన్నంత వరకు, పక్షులు ఎగిరేంత వరకు ఉన్న స్థలము ఒక లోకం.
అటు తర్వాత ఈ గ్రహాలు సూర్యచంద్ర చారకులు ఉన్నటువంటిది రెండో లోకం, మూడోది దేవుడు నివసించే పరలోకం. అపోస్తల చర్య 7:56లో స్టెఫాన్ అంటాడు, నాకు పరలోకం తెరవబడి ఉన్నట్లు కనిపిస్తుంది, దేవుని కుడి పక్కన మనుష్య కుమారుడు నిలుచుకొని ఉన్నట్టు నేను చూస్తున్నా అంటాడు. కాబట్టి యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, పరలోకం అనేది మనందరి కోసం దాచబడినటువంటి పెద్ద ఒక సంపద. 1 కొరింథీయులు 2:9లో మనం ఇలా చదువుతున్నాం, కానీ లేఖనములో రాయబడి ఉన్నట్లుగా ఎవ్వడను ఎన్నడును కనినదియు విన్నదియు ఎన్నటికైనను సంభవించగలదని ఎవడు భావించినది అని అగు గొప్ప సంపద దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు. ఏ నేత్రములు చూడజాలని, ఏ చెవులు విన్నటువంటి, ఏ మానవ ఊహకు అందనటువంటి గొప్ప సంపద దేవుడు మనకు దాచి ఉన్నాడు. అదే పరలోకం. నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇస్తానన్నారు ప్రభు. ఆ నిత్య జీవమే పరలోకం. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మనము ప్రభు గొర్రెలుగా అతన్ని వెంబడించి, అతని స్వరం ఆలకించి, ఆయనలాగే జీవించి పరలోకం చేరుకోవాలనేదే ప్రభు కోరిక. ఈ 3 వచనాల్లో ఈరోజు ప్రభు మనకు తెలిపే సందేశం ఇదే. దాన్ని ధ్యానం చేసుకుంటూ పూజలో పాలు పంచుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని యొక్క స్తుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన ప్రభుని ఆశీస్సులు దీవెనలు మన శ్రీ సభపై, మన కథోలిక సంఘాలపై విశేషముగా దివి రావాలని మనమంతా విశ్వాసంతో ప్రార్థించుకుందాం. ఓ మంచి కాపరి, మా క్రైస్తవ సమాజాన్ని చక్కని విశ్వాసంతో నడుపుతున్న మా పరిశుద్ధ 14వ సింహరాయుల పాపుగారిని, మా ప్రకాశం పీఠాధిపతులను, పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ వాక్యానుసారం నడిపించి మీ ప్రేమలో దీవించండి. వారి సారథ్యంలో దైవరాజ్యము బహుగా విస్తరింపచేసి శ్రీసభను పటిష్టపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ స్వస్థతామూర్తి, నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కుంటివాడు పూర్తిగా బాగుపడినట్లు మా సంఘంలోనున్న దీర్ఘకాల రోగులను, దివ్యాంగులను మీ పరిశుద్ధ హస్తములతో తాకి స్వస్థపరచండి. మీ అందే మాకు రక్షణ కలదని, మీ నామమందే మాకు విజయం, సఫలత లభించునని గాఢంగా విశ్వసించు బిడ్డలుగా మమ్ము రూపొందించి కలకాలము దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రక్షణ ద్వారమైన ఓ ప్రభువా, మీరు మంచి కాపరిగా ఉండి మమ్ము సర్వం కాచి కాపాడుచున్నందులకు మీకు వేలాది వందనములు చెల్లించుచున్నాము. మేమంతా సర్వకాల సర్వావస్థల యందు మీ దివ్య స్వరమును ఆలకించి మిమ్ము సదా వెంబడించి నిశ్చింతగా సంతృప్తిగా నిండు రక్షణ పొందు కృపను మాకు, మా కుటుంబ సభ్యులకు
ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ స్వరూపి, ప్రభుని ప్రేమ వలన మనమంతా దేవుని బిడ్డలుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా పిలువబడి దీవించబడుచున్నాము. జ్ఞానస్నానం పొందిన ప్రతి బిడ్డయు సత్ప్రవర్తనతో ప్రభుని యథార్థ రూపమును దర్శించి ప్రభుని బోలి ప్రేమామయులుగా రూపొందినట్లు మీ కృపావరములు, ఆశీస్సులు అధికమధికముగా అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పాప విమోచకుడా, మా సువిశాల భారతదేశమును, మా దేశ రాష్ట్ర నాయకులను, మా ప్రభుత్వ సిబ్బందిని విశేషముగా దీవించండి. మా దేశ పౌరులంతా పరస్పర గౌరవముతో ఐకమత్యముగా మసలి సత్యానికి సాక్షులుగా రుజుమార్గమున వసుదైక కుటుంబముగా మత సామర్థ్యముతో జీవించుచు దేశ అభివృద్ధికి, సమగ్రతకు, రాజ్యాంగ విలువలను పరిరక్షణకు పాటుపడు దేశభక్తులుగా ఆశీర్వదించి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన మనవులన్నీ కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించదము. మరణంపై విజయం సాధించిన ఉత్థాన ప్రభువా, నేను నా నివాసమును వారితో ఏర్పరచుకొని వారితో జీవించునని పలికి మా మానవాళి జీవితమును బహు మాధుర్యముగా చేస్తున్నందులకు మీకు వందనములు. మీరు మా మంచి కాపరి అయి మా ఆధ్యాత్మిక ఆకలి దప్పులు నిరంతరం తీర్చండి. మా జీవితములన్నీ నిండుగా ఫలించి కడన నిత్యజం పొందినట్లు ఆస్వాదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమి లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమీ లేదే ప్రభునాదంటూ. గర్భనప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, జీవమునిచ్చిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువునూది, జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు, వందనము 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 వందనము
ప్రభువందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమరహస్యం నిర్వహణ యందు ఆనంద ఉత్సాహములు కలిగి ఉంటున్నట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మ వసిగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను తమ త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభును కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఎలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనం కాగా పతనమైన విశ్వము నూతనీకరించబడుచున్నది. క్రీస్తునందు సమగ్రమైన జీవితము మనకు లభించున్నది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను మీ మహత్యం నిరంతరం కీర్తించుట ఎట్లనగా హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. నామమునా వచ్చడి వారు ధాన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటయే మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడికి ఇష్టపూర్తిగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు.
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరం పాత్ర అందుకొని మరలా కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయడు. ఇవాళ ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారవేయబడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. సర్వేశ్వరా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్సుకి అప్పమును రక్షణ పాత్రను సమర్పిస్తున్నాం. మీ సముఖం నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ వారు ఐక్యపరచిన బతిమాల కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువులను, మా ప్రకాశం పీఠాధిపతిని, అంతోణిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమంది పరిపూర్ణులుగా చేయుము. ఉత్థానము నమిగుతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనము. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కడుదలకు మరియు మాతతోను, ఇప్పుడు జోజపు గారితోను, ఇప్పుడు అపోస్తులతోను, ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పునాదులందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. లోకమందరుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఎదుట అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువాన్ని కీడులను మమ్మ రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ అనుగ్రహం వలన పాపమును విముక్తులు చేసి అన్ని కలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ స్త్రీ విశ్వాసం వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకొని మీ అందరికీ సమాధానం. లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల ముందుకు పిలవడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రధారుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. నీవు మన్ననిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. మన్ననిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన దాహము తీర్చరవా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. మండుచున్న పొదలు కనిపించవా, సీనాయి కొండపై దిగిన దేవా. మండుచున్న పొదలు కనిపించవా, మోషేతో మాట్లాడిన ప్రభువా, మోషేతో మాట్లాడిన ప్రభువా. నాతో కూడా మాట్లాడవా, నాతో కూడా మాట్లాడవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. పునీతుని క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికర చేకరణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగ చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన మీ ఆలకించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిన్ను మంచి చేసువా, దాసురాలైన నేను దేవుడి వారి సముఖంలో
మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ విరిచినారు అని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నీ జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయుడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారి దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపచేయమని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ఈ నెల 14వ తారీఖు ఒక వివాహం ఉన్నది. బిషప్ అంతోణిదాస్ గారు వస్తున్నారు. ఆ రోజు ఉదయం దీవెబలి పూజ ఉంటుంది. పాల్గొనాలనుకోవచ్చు, పాల్పంచుకోవచ్చు. ఈ నెల 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు 3 రోజులు సమ్మర్ క్యాంప్, జ్ఞానోపదేశ విషయాలు, బైబిల్ సంబంధించిన విషయాలు, పూజ సంబంధించిన విషయాలు, ఇవన్నిటిలో కూడా మన పిల్లలకి క్యాంపు, క్యాథలిక్ పిల్లలకి క్యాంపు జరగబోతుంది. పోయిన సంవత్సరం లాగానే ఈ క్యాంపుకి సెయింట్ జేవియర్స్ ప్యారిష్ వాళ్ళు సింగరాయకొండ, గుడిమెళ్ళపాడు, చీమకుర్తి ఈ 4 మన దాంతో 5 విచారణకు చెందిన పిల్లలందరూ కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరూ కూడా ఈ 3 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంపులో పాలు పంచుకోవాలి. వారికి మధ్యాహ్నం అన్నం పెట్టబడుతుంది. వారి క్లాసులన్నీ కూడా మన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ జాన్ బోస్కో గారు నడిపిస్తారు. కాబట్టి దయచేసి మీ పిల్లలందరినీ మీరు పంపించండి. అసలు ఈ మే నెలలో ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలు ఈ మరియ మాత మాసానికి గుడికి రావాలి. చాలామంది పిల్లలు మీరు సాయంత్రం పూట అసలు గుడికే పంపట్లేదు. సెలవుల్లో వాళ్ళ ఇంటికాడ ఆడుకుంటున్నారు, మీరు చూసుకుంటున్నారు. ఈ మే నెలంతా ఖాళీ, రోజంతా ఆడుకున్న కనీసం సాయంత్రం మీరు వాళ్ళ గుడికి పంపాలా, మీరు రావాలా. ఈ మరియ మాత మాసం చాలా ముఖ్యమైనది. కాబట్టి దయచేసి పిల్లల మీద కొద్దిగా గమనం పెట్టండి. మనకు ఈ సంవత్సరం అంతా చిన్నస్వామిగా ఉన్నటువంటి ఫాదర్ ప్రభుదాస్ గారు మార్పుతో కొమ్రోలు విచారణకి చిన్నస్వామిగా వెళ్తున్నారు. వారి స్థలంలో ఫాదర్ ఎల్ హృదయరాజ్ అనేవారు కొమ్రోలు నుంచి వస్తున్నారు. ఈ నెల 25వ తారీఖు ఆదివారం రోజు మన చిన్నస్వామి ప్రభుదాస్ గారిని మనము సన్మానించుకొని వారి యొక్క కృతజ్ఞతా దీవెబలి పూజను ఆ రోజు వారు సమర్పించగా వారి కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. అయినా ఈ నెల 31వ తారీఖు వరకు వారు ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత కొత్త స్వామి మరి ఎప్పుడు వస్తారన్న విషయం వాళ్ళు వారితోనే రావాలి. ఆ విషయం తర్వాత తెలియజేస్తాం. మరియమాత గౌరవార్థం ఏడుగుంటపాడులో 30వ తారీఖు మరియమాత పండగ జరుపబడుద్ది. ప్రత్యేకమైన గురువు ఎవరైనా వాళ్ళు పిలుస్తారు, తర్వాత తెలియజేస్తాం ఎవరని. ఆ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9:30-10 వరకు దివ్య సర్పసాద ఆరాధన, దైవవాక్కు పరిచర్య, దీపబలి పూజ ఉంటుంది. అక్కడ మరియమాత గౌరవార్థం ఆ పండగను
మనం అక్కడ చేసుకుంటాం. ఆ తర్వాత 31వ తారీఖు మరియమాత ఎలిజబెతమ్మను సందర్శించిన పండుగ. అది ఇక్కడ మన గుడిలో మనం ఆ రోజు పాటల పూజ అయిన తర్వాత మరియమాత తేరు ప్రదక్షిణగా గుడి చుట్టూ తీసుకొని వెళ్ళి మనము ఆ రోజు మరియమాతను గౌరవించుకుంటాం. మరియమాతకి ఏర్పాటు చేసి పెట్టినటువంటి ఈ స్టాండ్ పెట్టి చాలా సంవత్సరాలు అయ్యాయి. దాన్ని మార్చాలి. అలాంటి స్టాండు ఒకటి చేయడానికి 37,000 రూపాయలు అయింది. అది 2 కూడా సింగరాయకొండలో నేను ఉండేటప్పుడు చేశాను మన స్వామి ద్వారా. ఇప్పుడు కొత్తగా ఒకటి చేయాలంటే దాదాపు 47,000 50,000 కావచ్చు లైట్లతో సహా. ఇంతకుముందు ఇచ్చినటువంటి ఆ కుటుంబస్తులు ముందుకు వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేస్తామంటే దయచేసి మీ విరాళం అందించండి. ఒకవేళ వాళ్ళు ఇచ్చేది సరిపోతే వేరెవరైనా కూడా దాంట్లో పాలు పంచుకొని వాళ్ళు కూడా స్పాన్సర్ చేయొచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గుడికని మీరు ఏమి ఇచ్చినా అది గుడి సొత్తు. దాని మీద ఎటువంటి నిర్ణయం కూడా స్వామిదే చివరి నిర్ణయం. కాబట్టి ఆ వస్తువు నేను ఇచ్చా కాబట్టి అదే ఉండాలన్న భావం మనకు ఉండకూడదు, అది తప్పు. మరి మాకు నేను చీర ఇచ్చా కాబట్టి నా చీర చేయకూడదు, అట్టే ఉండాలంటే అది న్యాయం కాదు కదా. అలాగే ఏది శాశ్వతం జీవితంలో. కాబట్టి అప్పుడప్పుడు వస్తువులు కాలానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటూ చేర్పులు కూర్పులు చేయాలి. నూతనత్వం అనేది ఉండాలి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు మీ విరాళాలు అందిస్తే దాన్ని మేము అనుకున్న రీతిలో దాన్ని చక్కగా ఇక్కడ చేసి పెడతాం. ఒక కుటుంబం తమ పేరు చెప్పొద్దని 16,000 రూపాయలు దశం భాగం ఇచ్చి ఉన్నారు. ఇంకొకరు తమ పేరు చెప్పొద్దని 5,000 రూపాయలు ఇచ్చున్నారు. కడయం ఆనందరావు ద్రాక్షావళి కుటుంబస్తులు దశం భాగం 6,000 రూపాయలు ఇచ్చున్నారు. రాగే మైకేల్ జాక్సన్ విజయకుమారి వీళ్ళే పెండ్లి కొడుకు పెండ్లి కూతురు. 14వ తారీఖు పెండ్లి వాళ్ళే ఇక్కడ జరగబోయేది. ఆ పెండ్లికే బిషప్ గారు వస్తున్నారు. వారు మన గుడి స్థలాన్ని అనగా ఇటువైపు వాడుకుంటామన్నారు. అందుకు 3,000 రూపాయలు ఇచ్చున్నారు. మరియు పెండ్లికి గుడికి 5,000 రూపాయలు ఇస్తామని ఉన్నారు. ఇంకొక కుటుంబం తమ పేరు చెప్పొద్దని 12,500 రూపాయలు ఇచ్చున్నారు. ఇంకొక కుటుంబం తమ పేరు చెప్పదని 200 ఇచ్చున్నారు. మరియు స్వామికి 1 బస్తా బియ్యం ఇచ్చున్నారు. రీతు జెరూషా వారు ప్రొటెస్టెంట్ సంఘం నుంచి రోమన్ కథోలిక సభలో చేరి జ్ఞానస్నానం భద్రనభంగం సర్పసాదం తీసుకొని ఉన్నారు. కేరళలో వాళ్ళ వివాహం జరగబోతుంది ఆగస్టులో. ఈ వివాహ సందర్భముగా మరియు ఈ నూతన క్రైస్తవురాలుగా సత్యసభలో ప్రవేశించడానికి కానుకగా వారు 5,000 రూపాయలు ఇచ్చున్నారు. దాంతోపాటు స్వామి పూజలో వాడి చిన్న టవల్స్ 10 కూడా కొని ఇచ్చున్నారు. అలాగే మరణించిన దారా రవికుమార్ సెయింట్ జేవియర్స్ ప్యారిష్ వారి భూస్థాపిత కార్యక్రమ నిమిత్తం గుడికి 2,000 రూపాయలు ఇచ్చున్నారు. సాధు జోసఫ్ తెరెసా కుటుంబ కాడికి 2,000 రూపాయలు ఇచ్చున్నారు. వీళ్ళందరికీ మీ తరపున నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ నెల 13వ తారీఖు ఫాతిమా మాత పండుగ. కాబట్టి ఆ రోజు ఫాతిమా మాత ప్రార్థనలతో సాయంత్రము దివ్యబలి పూజలో జపదండులో మనం ప్రార్థన చేసుకుంటాం. 14వ తారీఖు బుధవారము పుడిత మత్తియాసు ప్రభు యొక్క 12 మంది అపోస్తుల్లో ప్రభువును శత్రులకు చూపించి మరణించిన యూదా ఇస్కారియోతు స్థానంలో ఈ మత్తియాసు అనే అపోస్తులు ఎన్నిక చేయబడ్డారు. వారి పండుగ 14వ తారీఖు. ఉదయము పెండ్లి పూజ ఉన్న సాయంత్రం యథావిధిగా ఆరాధన, దివ్యబలి పూజ, దివ్య సర్పసాద ఆశీర్వాదం అన్నీ కూడా ఉంటాయి. పోయిన శుక్రవారం ఆదివారం వచ్చిన సంద 6,896 రూపాయలు.
కుటుంబాల వద్ద నుండి వ్యక్తుల వద్ద వచ్చిన విరాళాలు మొత్తం 56,700 రూపాయలు. సెయింట్ జోసెఫ్ స్కూల్ మహేంద్ర నగర్ బాడుగా డబ్బులు 18,000. ప్రార్థించుదము. నెల్లూరు ప్రశ్నం ఒంగోలు విచారణ సెంట్ తెరేసా చర్చ్. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, కుమరూరు అనే ఊరిలో నుండి రావే మరీదాస్, రావే మేరీ సరోజిని గారుల కుమారుడైన చిరంజీవి రావే మైకల్ జాక్సన్ నాకు ఒంగోలు వెంకటేశ్వర కాలనీ అనే ఊరిలో నుండి బండి కృపారావు సుసన్న గారుల కుమార్తె అయిన చిరంజీవి బల్లి విజయ్ కుమార్కి దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగవచ్చున్నది కనుక రక్త సంబంధమైన, విజయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏవైనా ఉన్నట్లు తెలిసినట్లా వెంటనే విచారణ కొరకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాను. మా మంచి కాపరి అయిన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తన్ను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీకు వందనములు అర్పించున్నాం. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు మీరు వాగ్దానం చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చమని బ్రతిమాలు కొనుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దీపము ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
2023-25 జూబిలీ ప్రార్థన. మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలను రగిలింపజేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధిగము చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందునట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించిన కాక తత్ఫలితంగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడుగాక. 2025 జూబిలీ వేడుకలు యాత్రిక సంఘమైన మాలో